మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని అంకుశం గెస్ట్ హౌస్ లో శనివారం బీజేపీ మండల అధ్యక్షుడు ఘనాపూర్ హరీష్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల సర్పంచుల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామ పంచాయతీల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా నాయకులు వివరించారు. శ్మశాన వాటికలు, రైతు బంధు వేదికలు, డంప్ యార్డులు, నరేగా నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, నిరుపేద రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి, యూరియాపై సబ్సిడీ, స్వచ్ఛ భారత్ కింద ట్రాక్టర్లు, మహిళలకు ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్, గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్, జాతీయ ఉపాధి హామీ పథకం అమలు, గ్రామాలను కలుపుతూ జాతీయ రహదారుల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు గ్రామాల్లో అమలయ్యాయని నాయకులు తెలిపారు. ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిందని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% చట్టబద్ధ కల్పిస్తామని హామీ ఇచ్చి ఈ రోజు కేవలం 17% మాత్రమే పరిమితం చేసిందని ఆరోపించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం, వాళ మలైగౌడ్ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, బీజేపీ, 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 జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 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 మాతా భారత్ 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 మాతా, జై 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 మాతా భారత్ 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 మాతా, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలేడ బలవన దుర్గాబాన్ మాతా కి ముందుగా కొల్చారం మండల పార్టీ అధ్యక్షులు పంతులు హరీష్ అన్న గారికి మరియు ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మండల అధ్యక్షుని సూచన మేరకు ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బూత్ అధ్యక్షులకు మరియు మండల కమిటీ నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేరు. ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం మీదలే. ఈ కరోనా వ్యాక్సిన్ కావచ్చు, మరియు ఉజ్వల గ్యాస్ యోజన కావచ్చు, మరియు కిసాన్ సమ్మాన్ నిధి పైసలు కావచ్చు, నూతన గ్రామ పంచాయతీల బిల్డింగ్లకు పైసలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే ఎక్కువ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నది హామీ నెరవేర్చలేదు. అలాగే రైతు భరోసా కింద ఒక ఎకరకు సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. అన్ని మోసపూరితమైన మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సరిగా అమలు చేయలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు ఎంతనన్నా సిగ్గుచేరం లేని పార్టీలు ఇవి. అలాగే బీసీ రిజర్వేషన్ కూడా 42% ఇస్తామని చెప్పి బీసీ రిజర్వేషన్లో కూడా ఇప్పుడు 17% తీసుకొచ్చారు. బీసీలను చాలా మోసం చేశారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో దయచేసి బీసీలు అందరూ ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు బీసీలను ఎంత మోసం చేస్తున్నాయో ఆలోచించి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని గట్టి గుణపాఠం చెప్పాలని కోరుతూ ఇంతటితో ఒక చిన్న సమావేశాన్ని